2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక 5,000 క్యాష్ పట్టుకొని వచ్చాయి. హాయిగా కూర్చొని చేసే పని ఇప్పించేద్దాం. ఇంతకీ జాబ్ ఏంటి సార్? థ్యాంక్స్ సార్. ఉద్యోగం వచ్చినా మొహం మీద నవ్వు రాదేంటయ్యా? రాకూడదు సార్. అందరికీ నవ్వడం వరం, నాకు మాత్రం శాపం. అదే నా ప్రాబ్లం. ఇది సూడో బుల్బర్ అనే జబ్బమ్మా. మామూలుగా డబ్బున్నోళ్ళకి వచ్చే జబ్బు, కానీ పొరపాటున మీ అబ్బాయికి వచ్చింది. మందులు వాడితే మందుల షాపు వాడు బతుకుతాడు. మీ వాడు బ్రతకాలంటే నవ్వడం మానేయాలి. ఇలా ఎన్నాళ్ళుండాలి? ఆ దేవుణ్ణే అడగాలమ్మా. అలా సైలెంట్గా నిల్చోవడం తప్ప మీరేం మాట్లాడతారు? ఒక్కసారన్నా నేను అడిగింది ఇచ్చారా? అసలు నన్ను గుర్తుపట్టారా? హాసినీరావు. పేరులో హాస్యం ఉంది, పనిలో ఉంటుందా? చూద్దాం. ఏది నవ్వొచ్చే జోక్ ఒకటి చెప్పు. నా జీవితం. హాసిని, అమ్మా హాసిని. చెప్పండి నాన్న. ఇప్పుడు ₹2.50 వడ్డీకి 30,000 రూపాయలు అప్పు తీసుకుంటే నెలకు వడ్డీ ఎంత అవుతుందో కొంచెం చూసి చెప్పమ్మా. వడ్డీ లేనప్పు దొరకదా నాన్న? మా నాన్న నాలా కాదు, ఇంటెలిజెంట్. ఈ బ్రెయిన్తో ఇంకా చదివితే ఆస్తి మొత్తం సప్లీలు కట్టించడానికి సమర్పించేస్తానని అర్థం చేసుకున్నాడు. పెళ్లి సంబంధం పట్టుకొచ్చాడు. వద్దని పారిపోయి ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళాను. What you have done before? టిఫిన్ చేశాను. What? ఈటింగ్ టిఫిన్. I am asking about your work experience. Do you have any idea about programming? బిగ్ బాస్ చూస్తాను, జబర్దస్త్, అప్పుడప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ కూడా చూస్తాను. అది విన్నా ఆయన అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అక్కడ పనికిరాదని అడ్రస్ చెప్పి ఇక్కడికి పంపించారు. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. నచ్చితే జాబ్ ఇచ్చేస్తాను. చెవిటి వారిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమన్నా వాళ్ళకి వినపడదు కదా సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో నాన్న, నాకు జాబ్ వచ్చింది. పనికిరాని రాతలకి 25,000 ఇస్తారనమాట. స్వాతి చెప్పిందా? స్వాతిలోనే కదా ముద్రించేది. అయినా కానీ మీ ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 50,000-60,000 రూపాయలు సంపాదిస్తుంటే నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని వాళ్ళతో చెప్పగలవా? నాది క్రియేటివిటీ జాబ్ నాన్న. ఒకటి చెప్తా వినండి. వాటర్ బాటిల్లో ఉంటే లీటర్ 20 రూపీస్కి అమ్ముతారు. అదే వాటర్ క్యాన్లో ఉంటే 20 లీటర్స్ 10 రూపీస్కి వస్తుంది. ఇక్కడ మ్యాటర్ క్వాంటిటీ కాదు, దాని పైన నేమ్ని బట్టి వస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కుళాయి నీళ్ళైతే ఫ్రీగా వస్తాయని అర్థమైంది నాకు. ఛే, ఏమయ్యా నైట్ షిఫ్ట్ ఎలా ఉన్నాయి? చీకటిగా ఉన్నాయి సార్. అంటే అక్కడ స్ట్రీట్ లైట్ కూడా పని చేయట్లేదు, పైగా జీతం కూడా సరిపోవట్లేదు సార్. పోనీ డే షిఫ్ట్లు కూడా మాట్లాడమంటావా? డబల్ శాలరీ వస్తుంది. జోక్ బాగుంది సార్, కానీ నవ్వలేను. ఒక పని చెయ్యి, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. ఇదే పనికి 20,000 ఇస్తారు. ఎలాగో అక్కడ జనాలు నైట్లు నిద్రపోరు కాబట్టి నువ్వు పడుకోవచ్చు. ఇది బోనస్. హైదరాబాదా? హాసిని. పేర్లోనే హాస్యం ఉందని మీ కామెడీ అయిపోయింది. అసలు నేనేం అడిగాను, మీరేం చేస్తున్నారు? నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు.
శివ, దాని నోట్లోంచి బాయ్ ఫ్రెండ్ మాట రాకుండా చేయి స్వామి. నా హస్బెండ్ ఇచ్చాడు. అదే రవి, నా బాయ్ ఫ్రెండ్. వాడితో పెళ్ళికి మా ఇంట్లో ఒప్పేసుకున్నారు. రేపు రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ అనే మాట రాకుండా చేయంటే వాడిని హస్బెండ్లా మార్చి దాన్ని రూమ్ ఖాళీ చేసేసేలా చేశావు. మొన్నటి వరకు అది అన్ని ఖర్చులు షేర్ చేసుకుంది కాబట్టి నా సాలరీ గురించి పెద్దగా ఆలోచన లేదు. ఇప్పుడు అన్ని ఖర్చులు కలిపి నా ఒక్కదాని మీద పడి ఆలోచించేంత టైం కూడా, సాలరీ కూడా చేతుల్లో ఉండట్లేదు. ఈ మంత్ రెంట్ కూడా డబ్బులు లేవు. ఎలాగైనా సరే 1 కోటి రూపాయలు మరీ ఓవర్గా ఉంది. ఈ కష్టం నుంచి గట్టెక్కించు స్వామి, ప్లీజ్ ప్లీజ్. రండి బాబాయ్, టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా? రెంట్ తీసుకుంటాను. ఓ ఓకే. ఏంటివి? ఈ రూమ్ కీస్ 3 డేస్లో ఖాళీ చేసేస్తున్నాను. అడ్వాన్స్ ఉంది కదా, ఈ మంత్కి సరిపెట్టుకోండి. ఎందుకింత సడన్ గా ఖాళీ చేస్తున్నారు? నా ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లెందుకు? పైగా శాలరీ కూడా సరిపోవట్లేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బయట ఇప్పుడే టూలెట్ బోర్డ్ పెట్టేసుకోండి. ఖాళీ ఉండకుండా ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. సరేనమ్మా.